ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యా, మీరు నాకు ఏ శిక్ష అయినా విధించండి. ఒక్కసారి వీళ్ళని వదిలిపెట్టమని చెప్పండి అయ్యా. దీన్ని చంపిన తర్వాత మీరు నాకు ఏ శిక్ష వేసినా సరే ఆనందంగా భరిస్తానయ్యా. వదలండి. ఏయ్, ఏంటిది? నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆవిడ నిజమే చెప్తున్నారు. మీరే అబద్ధం చెప్పమని ప్రోత్సహిస్తున్నారు. ఇతన్ని కఠినంగా శిక్షించండి యువర్ ఆనర్. లేదంటే నాకు ఇతని వల్ల ప్రాణహాని ఉంది. చంపేయాలి. నీలాంటిది ఈ భూమికే భారం. నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను. కోర్టు హాల్లోనే ఈ విధంగా ప్రవర్తిస్తున్న ఇతని క్రూరమైన మనస్తత్వానికి ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదు యువర్ ఆనర్. లేదు, వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. మా నాన్నకి ఏ పాపమో తెలియదు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. కోర్టులో ఏంటి న్యూసెన్స్? అయ్యా, అది చెప్పేదంతా అబద్ధం అయ్యా. అదంతా నమ్మకండి అయ్యా. అసలు వారసుగా ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. కాసేపు ఆగితే అసలు ఈ రోజా గారిని సంస్థానానికి వారసులే కాదంటారు. సాక్షాత్తు సంస్థానానికి చెందిన వారసురాలే సాక్ష్యం చెప్పాక ఈ సాక్ష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈమెకి ప్రాణహాని ఉంది కాబట్టి మళ్ళీ ఇలాంటి నేరస్తుడు సమాజంలో తిరిగే అవకాశం లేకుండా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఉన్న సాక్ష్యాధారాలతో పాటు సంస్థానానికి వారసురాలైన రోజా గారి సాక్ష్యం, ఇతని ప్రవర్తనని కూడా ఈ కోర్టు పరిగణలోకి తీసుకుంటోంది. ఈ కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేయటమైనది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. నన్ను క్షమించి నాన్న. అక్క వచ్చి నీ గురించి అన్ని నిజం చెప్తుందేమో అనుకున్నాను. ఇక్కడికి వచ్చి అన్ని అబద్ధాలు చెప్పింది నాన్న. నన్ను క్షమించు. బిడ్డ, కుర్రెక్క సయుణ్ణి నమ్మినట్టు నువ్వు పోయి పాము కంటే విషపూరితమైన దాన్ని నమ్మావేంటమ్మా? ఇన్ని రోజులు అది రాజుగారు రాణిగారు నమ్మకాన్నే చంపాలని చూస్తుందనుకున్నాను. కానీ ఈ రోజు అది కన్నవాళ్ళని కూడా చంపేసింది కదమ్మా. దాన్ని కన్న పాపానికి నేను ఈ శిక్ష అనుభవించాలి. అయ్యో, నిన్ను ఏం చేసిన పాపం లేదే. ఇంతకాలం మా అక్క అని ఏదో తెలియక తప్పు చేస్తున్నావు అని నీ జీవితం ఏమవుతుందోనని భయపడ్డాను, బాధపడ్డాను. నీకోసం ఎన్నో చేశాను. ఈ రోజు నువ్వు చేసిన పనికి నిన్ను ఇక్కడే
నేను ఇక్కడే చంపి పారేయాలనుంది నాకు. నాన్న నాన్నని దుర్మార్గుడు అని చెప్తావా? నాన్న తప్పు చేశాడని చెప్తావా? కన్న తండ్రిని పట్టుకుని అలా చెప్పడానికి నోరెలా వచ్చిందే నీకు? నువ్వింత దూరం వస్తే నాన్నని కాపాడుకోవడానికే వచ్చావని ఎంతో ధైర్యంతో ఉన్నాను నేను. కానీ నువ్వు చేసిందేంటి? అవును, నాకు నేను మాత్రమే ముఖ్యం. మీకు ముందే చెప్పాను, నన్ను ఈ విషయంలోకి లాగద్దు, నా బ్రతుకేదో నన్ను బ్రతకనివ్వండి, నా దారిని నన్ను వెళ్ళనివ్వండి అని. అది చేస్తాను ఇది చేస్తాను అని బెదిరించి తీసుకొచ్చావు. నీకు తెలిసిన దారిలో నువ్వు తీసుకొచ్చావు. నేను చేయగలిగింది నేను చేశాను. నీళ్ళ బ్రతకడం కూడా ఒక బ్రతికేనా? కన్న తండ్రిని దుర్మార్గుణ్ణి చేసి చెయ్యని నేరాన్ని ఆయన మీద మోపి ఆయనకి శిక్ష పడేలా చేస్తున్నావే. ఆ జగదీష్కు ఆ రామాదేవి వాళ్ళకి నీకు తేడా ఏంటి? జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి పిల్లలు ఎంతో కష్టపడతారు, ఏవేవో చేయాలని కలలు కంటూ ఉంటారు. కానీ నువ్వు కన్న తండ్రినే నేరస్తుని చేశావు, దుర్మార్గుణ్ణి చేశావు, హంతకుణ్ణి చేశావు కదే. ఏ బిడ్డ ఏ తండ్రికి ఇవ్వని గొప్ప బహుమతినిచ్చావు. నీలాంటి బిడ్డని కన్నందుకు నాన్న ఎంత కృంగిపోయాడో కోర్టులో చూసావు కదా. ఒక్క క్షణం ఆ పోలీసులు వదిలేసుంటే నా చేతుల్లో కాదే, నాన్న చేతుల్లోనే చచ్చేదానివి నువ్వు. నమ్మకం అంటే రామచంద్రయ్యని, విశ్వాసానికి మారుపేరు అని ఇతని గురించి అందరికీ చెప్పేవారు. మా తాతయ్య నాన్నమ్మల్ని ఇతనే చంపేశాడు. ఒక్కసారి వీళ్ళని వదిలిపెట్టమని చెప్పండి అయ్యా. దీన్ని చంపిన తర్వాత మీరు నాకు ఏ శిక్ష వేసినా సరే ఆనందంగా భరిస్తానయ్యా. నీకు ఎవ్వరూ అవసరం లేదే, కానీ నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన సాక్ష్యంతో ఆయనకు శిక్ష పడితే ఆయన జీవితాంతా జైల్లో ఉంటాడు. నాన్నని దూరం చేసుకుని మేము అనాథల్లో బ్రతకాలి. నువ్వు శిక్ష వేసింది నాన్నకు మాత్రమే కాదే, నాకు అమ్మకి కూడా. ఇలాంటి బతకడం కన్నా చచ్చిపోవడం మంచిది కదా.